ఉంది. దాని గురించి కూడా ఆలోచిస్తాం అని. అంటే ఇప్పటివరకు దాని మీద నిర్మాణాలే వేస్ట్ అన్నారు కదా. అక్రమంగా నిర్మాణాలు చేశాడు జగన్ అన్నారు కదా, 100 కోట్లు తగిలేశాడు అన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ ఈ 60,000 చదరపు గజాల్లో నిర్మాణాలు చేసి ఏ హోటల్కో ఇస్తారా? అక్కడ కూడా అంటే త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పడం అదొక మరొక సంపద సృష్టి, మరొక వ్యాపారం. అతను చేస్తే వ్యభిచారం, వీళ్ళు చేస్తే శృంగారం, అంతే. అతను అది ఎందుకు పెట్టాడు? ఖాళీ స్పేస్ అప్పుడే చెప్పాడు, స్పేస్ ఉంచాము అని కోర్టుకు కూడా చెప్పాడు. హైకోర్టులో పగలగొట్టేయమంటుందని కూడా రాశారు ఈనాడు జ్యోతి. రేపు మా పగలగొట్టేస్తారు, అప్పుడు ఎక్కడెక్కడో నోయిడాలోనే ఎక్కడో పగలగొట్టించింది సుప్రీంకోర్టు. అట్లా పగలగొట్టేయబోతున్నారు. రూల్స్కి విరుద్ధం, ప్రభుత్వపు అనుమతి లేదు, అటవీ శాఖ అనుమతి లేదు, పర్యావరణ అనుమతి అన్నీ ఉన్నాయని మళ్ళీ వీళ్ళు అసెంబ్లీలో చెప్పారు. అంటే ప్రజలు మోసం చేయడమేగా, నిరంతర మోసమేగా. ఇప్పుడు అదే నిజమైతే కూల్చేయాలి కదా, ఎందుకు మళ్ళీ మీరు ఇస్తున్నారు వేరే వాళ్ళకి? అదే కదా ఆ రోజున నిరంతరం చెప్పింది ఏంటి? అనుమతి లేదు, అనుమతి లేదు, అనుమతి లేదు, అనుమతి లేకుండా కట్టాడు, అక్రమార్కుడు, అక్రమ అన్నారు. అదేదో ఆ పరదాల చాటి నుంచి ఇట్లా మామూలుగా గ్రీన్ దుమ్ము పడకుండా కడతారు. అదుగుదుగుదు దాని పక్క నుంచి చూడండి అట్టట్ట కనబడుతుంది. ఏంది అందులో నాకు అర్థం కాల. మనం ఎంత గుడ్డిగా బ్రతికేస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్లో. చదువుకున్న వాళ్ళని ఎదవల్ని చేస్తున్నాం. అయిపోయింది కన్స్ట్రక్షన్ అయ్యాక అది చూసి ఎంత విలాసవంతంగా కడతాడా? అంతకుముందేమో బోడిగుండు చేసేసాడు, రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడు, అయిపోయా. మళ్ళీ కట్టాక ఎంత విలాసంగా కడతాడా? లేదా వాళ్ళ ఆవిడ కోసం కట్టాడు, లేకపోతే దాంట్లో